పట్నంలో ఉండేటోళ్ళు పండుగలకని పల్లెలకు పోయేందుకు బస్సులు ఎక్కదానికి పోతే బస్సులు ఆలస్యంగానే వస్తున్నాయి. ఇంత దూరం ప్రయాణాలు చేసేటోళ్ళు రైళ్లలో పోదామనుకుంటే రైళ్లు కూడా ఆలస్యంగానే వస్తున్నాయి. ఆఖరికి బయటి రాష్ట్రాలకించి వచ్చేటోళ్ళు బయటి దేశాలకించి వచ్చేటోళ్ళు విమానాలు ఎక్కతందుకు పోతే విమానాలు కూడా ఆలస్యంగానే వస్తున్నాయి అంటుర్రు గాని ఎందుకో ఏమో చెప్తలేరు అనుకుంటుర్రా? మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. అబ్బా 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 ఏం సాలమ్మా ఈ సలి పాడుగాను బొక్కలు కొరికే సలి పెడుతున్నది, సూదులు గుచ్చినట్టే అవుతాంది. ఇటు గీ సలి జాలదన్నట్టు మీదికెళ్ళి బరపు వాన ఊరుస్తాంది. నీళ్ళ వాన కన్ను ఓపొచ్చేమో గాని బరపు వానతోని వశం అయితలేదు. ఈ మంచు చేయంగా రోడ్ల మీద ఎవరిలో కుంపటి పెట్టి పొగలేపినట్టే అవుతాంది. కిలోమీటర్ల కమానం ఏం కానొత్తలేదు. బండ్లు నడిపేటోళ్ళు ఆగమాగం అవుతాండ్రు. ఎదురుంగా వచ్చే బండ్లు కానరాక పొద్దుగాల టక్కర్లై పానాలు పోతున్నాయి. ఎటు చూసినా పొగ. రోడ్డు మీద పోయేటి బండ్లు ఒక్కటే కాదు, గాలి తిరిగేటి గాలి మోటార్లకు కూడా ముష్కిలైతున్నది. మీదికెలిగి నడమ బంగాళాఖాతంలో తాపకోసారి గుడ ఎక్కువైతాంది. ఓ దిక్కు చలి పొగ మంచు, ఇంకో దిక్కు వానలు గాలులు చేయబట్టి మీని మోటార్లు గాలి ఎగిరేతందుకు కూడా తిప్పలైతున్నదట. అన్నేమో గాని ఆటకి డిసెంబర్ జనవరి నెలల్లోనే పొగ మంచు పబ్లిక్ ను ఎక్కువగా పరిశాన్ చేస్తుంటదట. చలికాలంలో పొగ మంచు చేయబట్టే బండ్ల టక్కర్లు ఎక్కువైతున్నాయట. అసలే సంక్రాంతి పండుగ రానే వస్తున్నది. ఇంటోళ్ళనంతా ఎంటేసుకొని ఊర్లకు బండ్లు కడుతుంటారు చాలా మంది. గసొంటోళ్ళంతా పొగ మంచుతోని పైలంగుండుర్రి అని చెప్తున్నారు పోలీసోళ్ళు. చలికాలంలో మాపటీలు బండ్లు నడపొద్దు, పొద్దుగాలనైతే 8 దాటినాకనే ఎండ పొద్దు వెళ్ళినాకనే బండ్లు తీయాలి అని చెప్తున్నారు. అంతేకాదు రోడ్డు చక్కగా కనిపించదు కాబట్టి రువ్వడిగా బండ్లు నడపొద్దు అని చెప్తున్నారు. బండి లైట్లు ఎలుగుతూనే ఉండాలన్నట. నెరి బాట పురాగా కనిపించకపోతే మాత్రం బండి జరసేపు పక్కకు పెట్టుడే మంచిదా అంటున్నారు. పొగ మంచుతోని పరిశానగా ఆకుర్రి, జర చూసుకొని బండ్లు నడుపుర్రి.